కృష్ణ పుష్కరాలకు బెజవాడకు వస్తున్న భక్తులు కనకదుర్గమ్మ దర్శనాల కోసం ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలోకి ప్రవేశించడంతో అమ్మవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి దేవి వివరిస్తారు. అమ్మల గన్నమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. కిక్కిరిసిన జనసందోహం ఓ పక్క పుష్కర సంరంభం ఆరంభమైన దగ్గర నుంచి కూడా మరి పుష్కర స్నానం చేశాక క్షేత్ర దర్శనం ఎంతో మహోన్నతమైంది, పవిత్రమైంది అని చెప్పేసి మనకు ఆధ్యాత్మికవేత్తలు పీఠాధిపతులు సూచిస్తూ ఉంటారు. మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది, మన ఇతిహాసాల్లో కూడా చెప్పబడింది. పారుతున్న నదీమ తల్లిలో పుష్కర తీర్థంలో స్నానం చేసి క్షేత్ర దర్శనం మహాపుణ్యఫలం, అనంత కోటి పుణ్యఫలం. ఆయుధితోనే ఎంతో సుదూర తీర ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ యొక్క సంరంభంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా గంటలు క్యూ లైన్ లో నించినప్పటికీ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రథం సెంటర్ నుంచి కూడా ఈ క్యూ లైన్ కిక్కిరిసిపోయి ఉంటుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఎక్కడి నుంచి వచ్చారండి? పామూరండి, ప్రకాశం జిల్లా పామూరు. తీర్థ స్నానం చేశారు. ఎప్పటి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు? మేము 3 గంటలు అవుతుంది. బాగా రిస్క్గా ఉంది, బాగా రద్దీ ఎక్కువ ఉంది, బాగా కష్టంగా ఉంది. పిల్లలతో వచ్చారు చాలా మంది. ఎలా ఉందండి ఏర్పాట్లు? ఏ విధంగా ఉన్నాయి? చాలా హ్యాపీగా ఉందండి, ఏర్పాట్లు కూడా చాలా ఉన్నాయి. ఓకే ఓకే. ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనానికి వచ్చారు? మంచిగా ఉందండి, ఏర్పాట్లు అన్ని మంచిగా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి వచ్చాము. చాలా ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. ఎంత సమయం పడుతుంది క్యూ లైన్లలో? యాక్చువల్లీ మేము వచ్చి ½ అవర్ కంటే ఎక్కువ అయింది, ఇంకా టైం పడుతుండొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారండి? కృష్ణా జిల్లా ముస్నూరు నూజివేడ్. అందరూ కూడా క్యూ లైన్లలో గంటల తరబడి దర్శనానికి. ఇప్పుడు ప్రస్తుతం మనం కింద ఉన్నాము. కింద అమ్మవారికి సంబంధించినటువంటి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నుంచి, రథం సెంటర్ నుంచి కూడా ఈ క్యూ లైన్ కొనసాగుతూ వస్తుంది. దాదాపు ఇంద్రకీలాద్రి పైకి వెళ్లేసరికి వీళ్ళకి 4 నుంచి 5 గంటల సమయం పడుతూ ఉంది. ఇది ఉచిత దర్శనానికి వెళ్లే దారి. ప్రస్తుతం ఈ భక్తుల రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది 3వ రోజు కావడం, అందున ఆదివారం కావడం, ఇందులో ఈ రోజున ఏకాదశి కావడం కూడా. ఏకాదశి మహాపర్వదినం. ఏకాదశి రోజున పుణ్యతీర్థంలో స్నానం చేయడం మహాపుణ్యఫలం అంటారు. ఎక్కడి నుంచి వచ్చారండి? తిరుపతి నుంచి వచ్చారు. ఎన్ని గంటల నుంచి ఉన్నారు లైన్? ఉదయం నుంచి వస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కూడా తిరుపతి నుంచి. ఎలా ఉంది రవాణా సౌకర్యాలు? ఎలా ఉన్నాయి ఇక్కడ? వసతి ఎలా ఉంది? అంతా బాగానే ఉన్నాయండి. అంతా ఓకే, బాగానే ఉన్నాయి అంటారు. అందరూ కూడా క్యూ లైన్ లో ఉన్నారు. అమ్మవారి దర్శనానికి అందరూ కూడా వేచి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం కింద ఉన్న, అంటే కొండ కింద, ఇంద్రకీలాద్రి కింద ఉన్న ఉచిత దర్శనం లైన్ లో ఉన్నాము. బారులు తీరని జన సందోహాన్ని చూస్తున్నాము. ఇంకా మధ్యాహ్నం సమయం ఇలా సాయంత్రం అయ్యేసరికి అమ్మవారి దర్శనానికి మరి అశేష జనవాహిని కదిలి రాబోతోంది. ఎక్కడో సుదూర తీర ప్రాంతాల నుంచి, కేవలం ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు నుంచి కూడా అశేష జనవాహిని కదిలి వస్తోంది. పుష్కరం రోజున స్నానం చేయడం ఒక పుణ్యఫలం అయితే, అందులో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఒక అద్భుతమైన అనుభూతి పొందుతున్నారు భక్తులందరూ కూడా. ఇది ఇక్కడ ఉన్నటువంటి భక్తుల రద్దీ. దుర్గగుడి నుంచి దేవి ఫర్ NTV.